రైతు రుణమాఫీ దశల వారీగా ఇచ్చేస్తున్నామని సంబరపడుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇలా రుణమాఫీకి సంబంధించి ఒక వ్యక్తి పెట్టిన పోస్టు, అంటే ఇట్లాంటి లోపాలని సరిచేసుకోవడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రస్తావిస్తున్నా. మా ఊర్లో మా కుటుంబానికి ఉన్న భూమిలో పంటలు పండించేందుకు బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాం. ఆ లోన్ ప్రతి ఏటా యాసంగి పంట పండిన తర్వాత మే నెలలో లోన్ కట్టి కొత్తగా లోన్ తీసుకునేవాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత రుణమాఫీ అన్నారు. లోన్ మీద ఏడాది వడ్డీ కడితేనే మీకు కొత్తగా లోన్ ఇస్తారు అని చెప్పారు. మేము మాత్రం మీకు మాఫీ అయిన లోన్ 4 ఏళ్లలో ఇస్తాము అన్నారు. ఇక అప్పటి నుండి మిత్తి కట్టుడు పాత లోన్ రెన్యువల్ చేసుకోండు జరిగింది. ప్రభుత్వం రద్దయింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము 2 లక్షలు మాఫీ చేస్తామంటే ఎవరూ నమ్మలే. రైతు బంధు గురించి నమ్మిండ్రు. అదిగాక లక్ష మాఫీ చేస్తామన్నారు. కానీ కాలే గదే రుణానికి గట్లనే మిత్తే గట్టుకుపోయినాం. ఈసారి కంగిరేస్ గవర్నమెంట్ వచ్చింది. 2 లక్షల రుణమాఫీ అంటే ఎవరూ నమ్మలే. మా ఇంట్లో మా అమ్మొక్కతే పట్టాదారు. ఆమె పేరుట ఉన్న క్రాప్ లోను అసలు మిత్తి కలిపి 78,000 వరకు మాఫీ అయింది. ఇక నా వాటా కింద లోన్ కట్టాల్సిన పని లేదు. మళ్ళీ కొత్తగా లోన్ తీసుకోవాలి. రేవంత్ సారు మీరు బాగానే చేశారు, కానీ డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ పెట్టారు. మీరు పవర్లోకి వచ్చిన తర్వాత 7 నెలలకు రుణమాఫీ చేశారు. కానీ అప్పటికే ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో లోన్ రీపేమెంట్ చేసిన వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తేనే దానికి సార్థకత ఉంటుంది. ఇది రేవంత్ ఆలోచించాల్సిన అంశం.